హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మన యంగ్ ఫార్మ్స్. ఈరోజు అయితే వచ్చేసి మన ఇంక్యుబులేటర్లో హోమ్మేడ్ ఇంక్యుబులేటర్లో గిరిరాజా ఎగ్స్ వేస్తాం కదా అండి. ఈరోజైతే పిల్లలైతే బయటకు వెళ్ళినాయి. ఈరోజైతే వీటిని బ్రూడింగ్ ఎలా ఇవ్వాలో అనేది మీకు చెప్పబోతున్నాను. ఇవైతే చాలా యాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు అన్నిట్లలో పిల్లలు అయ్యాయి, కానీ వాటిలో ఇక మనం చెప్పలేని విధంగా వేస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మన కర్మ ఎలా ఉంటుందంటే తెలుసు కదా. అయితే బ్రూడింగ్ ఎలా ఇవ్వాలో ఈరోజైతే చెప్పబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ₹1 ఖర్చు లేకుండా షెడ్ వేయడం ఎలా అనేది ఒక వీడియో చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది అందులోనే వేసాము మన మినీ యంగ్ ఫార్మ్స్లో. నేనైతే చిన్నవి కాబట్టి ఒక 10 చిక్స్ అయితే పడతాయి ఫ్రెండ్స్. ఇందులో ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. కింద మన ఉన్కా ఉంటుంది తెలుసుగా, అడ్ల పొట్టు, అది తీసుకున్నాను ఫ్రెండ్స్. దానిపైన ఒక పెద్ద న్యూస్ పేపర్ వేసుకోండి. నేనైతే బుక్స్ పేపర్ అయితే వేసుకున్నాను. ఇది థర్మోస్టాట్ ఎలా అరేంజ్ చేయడం మన వీడియోలో మన ఛానల్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక కార్డ్బోర్డు, ఇది ఒక మనం బల్బ్ కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముఖ్యమైన విషయం, మీదికెళ్ళి ఒక పత్ర వేసుకోవాలి ఫ్రెండ్స్, వేడి బయటకు వెళ్ళకుండా. మనకు మెయిన్గా బల్బ్ వల్లనే హీట్ ఉంటుంది ఫ్రెండ్స్. దానిపైన ఒక హోల్డర్, మొత్తం అది హీట్ అనేది కిందికే అబ్జర్వ్ చేసుకునే హీట్. మనం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ డేనైతే బెల్లం వాటర్ తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఇందులో మనం గోళీలు వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఎందుకు మనం ఇలా గోళీలు వేసుకోవాలి అనేది ఎందుకంటే తెలుసా, అందులో పిల్లలు వాటర్ తాగడానికి వెళ్తాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు మనకి అందులో పడి చనిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.